అందరికీ నమస్కారం. మా ఛానల్కు తిరిగి స్వాగతం. భారతదేశంలో 5G టెక్నాలజీ విస్తరణ మధ్య ఒక కొత్త సమస్య తలెత్తింది. ప్రైవేట్ కంపెనీలు తమ ప్రైవేట్ 5G నెట్వర్క్లను నడపగలిగేలా స్పెక్ట్రంను నేరుగా వారికి ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. కాని జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి దేశంలోని పెద్ద టెలికాం కంపెనీలు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇది జాతీయ భద్రతకు ముప్పు మాత్రమే కాకుండా ప్రభుత్వ ఆదాయాలకు కూడా హాని కలిగిస్తుందని వారు అంటున్నారు. మొత్తం విషయం ఏమిటి మరియు ఈ విషయం కస్టమర్ల జేబులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్లే ముందు మీరందరూ మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరియు మాకు మద్దతు ఇవ్వమని మేము అభ్యర్థిస్తున్నాము. వీడియో చివరి వరకు చూడండి. ప్రైవేట్ 5G నెట్వర్క్ల కోసం కంపెనీలకు నేరుగా స్పెక్ట్రం ఇవ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనను భారతీయ టెలికాం అసోసియేషన్లు వ్యతిరేకించాయి. ఈ చర్య జాతీయ భద్రతకు ముప్పు అని మరియు స్పెక్ట్రం వేలం ద్వారా ప్రభుత్వం ప్రతి సంవత్సరం వేల కోట్లు సంపాదిస్తుంది కాబట్టి ప్రభుత్వ ఆదాయంలో పెద్ద తగ్గింపును కూడా తీసుకురాగలదని వారు అంటున్నారు. ఇప్పుడు కంపెనీలు ఏమి చెబుతున్నాయో తెలుసుకోవడానికి కంపెనీల వాదనలను పరిశీలిద్దాం. కాబట్టి ప్రైవేట్ కంపెనీలు తమ సొంత 5G నెట్వర్క్ను తీసుకువస్తే అది చాలా ఖరీదైనది అవుతుంది. వారు పరికరాలు, స్పెక్ట్రం నిర్వహణ, భద్రతా నెట్వర్క్ నిర్వహణ, నైపుణ్యం కలిగిన ఉద్యోగులు మరియు సాంకేతికత యొక్క నిరంతర అప్గ్రేడ్ కోసం భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. బదులుగా స్పెక్ట్రం లీజింగ్ లేదా నెట్వర్క్ స్లేసింగ్ ద్వారా, అంటే ఉన్న నెట్వర్క్లో కొంత భాగాన్ని ఉపయోగించడం ద్వారా కంపెనీలు తమ 5G అవసరాలను తీర్చుకోవడం మెరుగ్గా ఉందని కనుగొంటున్నాయి. ఇది జాతీయ భద్రత, ప్రభుత్వ ఆదాయం మరియు ఏకరీతి నియమాలను నిర్వహించడం సులభతరం చేస్తుంది. CNPA అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కాబట్టి క్యాప్టివ్ నాన్ పబ్లిక్ నెట్వర్క్ అంటే CNPA అనేది ఒక కంపెనీ లేదా సంస్థ తన సొంత పనికోసం మాత్రమే ఉపయోగించే నెట్వర్క్. సాధారణ ప్రజలకు కాదు. ఈ ఆలోచనను మొదట 2022లో 5G వేలం సమయంలో చర్చించారు. తద్వారా FMCG తయారీ వంటి పరిశ్రమలకు వేగవంతమైన మరియు స్థిరమైన కనెక్షన్ ఇవ్వబడుతుంది. ఇప్పుడు సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఈ మొత్తం విషయంపై వారు ఏమి చెప్పారో కూడా తెలుసుకుందాం. జియో, ఎయిర్టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి పెద్ద కంపెనీలకు బహుబాగా వర్తిస్తుంది. 2022 స్పెక్ట్రం వేలం ద్వారా 1.5 లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని అంటున్నారు. ప్రత్యక్ష కేటాయింపుల ద్వారా ప్రభుత్వానికి ఈ ప్రయోజనం లభించదు. ఇది ప్రైవేట్ కంపెనీలు మరియు టెలికాం కంపెనీల మధ్య అన్యాయమైన పోటీకి దారితీస్తుంది. పోటీ పెరుగుతుంది. లైసెన్స్ లేకుండా లేదా విదేశీ కంపెనీలచే నిర్వహించబడే ప్రైవేట్ నెట్వర్క్లు సైబర్ భద్రత మరియు గూఢచర్యం ప్రమాదాన్ని పెంచుతాయి. ఎందుకంటే అవి టెలికాం కంపెనీల మాదిరిగా నియమాలు మరియు తనిఖీలకు లోబడి ఉండవు. సైబర్ దాడి లేదా సాంకేతిక అంతరాయం సంభవించినప్పుడు జవాబుదారీతనం పరిష్కరించడం కూడా కష్టం. స్పెక్ట్రం పొందడానికి ప్రైవేట్ కంపెనీలకు అనుమతి ఇస్తే. కాబట్టి టెలికమ్యూనికేషన్స్ విభాగం అంటే DOT స్పెక్ట్రంను నేరుగా ఇవ్వాలా లేదా వేలం ద్వారా ఇవ్వాలా అనే దానిపై ప్రజలు మరియు కంపెనీల అభిప్రాయాన్ని తీసుకుంటోంది. నేరుగా ఇవ్వాలని నిర్ణయించుకుంటే పెద్ద కంపెనీలు టెలికాం కంపెనీల సహాయం లేకుండా నేరుగా తమ నెట్వర్క్ను నడపగలవు. ఇప్పుడు ఈ మొత్తం వివాదం ఎందుకు జరిగిందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈ చర్చ ఎందుకు జరుగుతోంది? స్పెక్ట్రంను ప్రైవేట్ కంపెనీలకు నేరుగా ఇవ్వాలా లేదా వేలం ద్వారా ఇవ్వాలా అనే దానిపై DOT అభిప్రాయం కోరుతోంది. ప్రత్యక్ష కేటాయింపు నిర్ణయం తీసుకుంటే పెద్ద కంపెనీలు టెలికాం ఆపరేటర్లను దాటవేసి తమ సొంత 5G నెట్వర్క్ను నడపగలుగుతాయి. కాబట్టి మొత్తంమీద ఇప్పుడు విషయం ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకవైపు ప్రైవేట్ కంపెనీలు వేగవంతమైన మరియు ప్రత్యేక నెట్వర్క్ కోసం స్వేచ్ఛను కోరుకుంటున్నాయి. మరోవైపు భద్రత, ఆదాయం మరియు ఏకరీతి నియమాలను పేర్కొంటూ టెలికాం అసోసియేషన్లు వ్యతిరేకిస్తున్నాయి. రాబోయే కాలంలో భారతదేశంలో 5G మౌలిక సదుపాయాలు బహిరంగ మార్కెట్ నుండి నిర్మించబడతాయా లేదా పరిమిత నియంత్రణలో నిర్మించబడతాయా అనేది నిర్ణయించబడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి
షేర్ చేయండి మరియు మరిన్ని నవీకరణల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.